వీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి సమస్యని దాని పరిష్కార మార్గాల్ని తెలియజేయాలని మీ దగ్గరికి వచ్చాను. నా పేరు వెంకట సుబ్బారావు, అది బాలాజీ నగర్ అండి. ఈరోజు మహిళలలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య అధిక ఋతుస్రావం, లేకపోతే ఋతుస్రావం వచ్చేటువంటి టైంలో నొప్పి, పీసీఓడి సమస్యలు, సంతానలేమి, వీటితో ఎక్కువ మంది బాధపడుతున్నారు సార్. ఒక్కొక్కసారి మహిళలకి 2-3 నెలలకు ఒకసారి రావటం, లేదా 2-3 సంవత్సరాలకు కూడా పీరియడ్స్ రాకపోవటం, ఆగిన పీరియడ్స్ని సక్రమంగా చేసుకోవడానికి మహిళలు మానసికంగానూ బాధపడుతున్నారు, హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఈ క్రమంలో లోపల పీసీఓడి, నీటి బుడగలు లాంటివి ఏర్పడి పిల్లల పుడతం కూడా తగ్గిపోయింది. మరి ఇలాంటి వాటికి మనం ఈ రోజున ఒక మంచి రెమెడీని మీకు ఎందుకు తీసుకొస్తున్నాను సార్. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ 5. ఒకటి వెలిగారం అంటారు, దాన్ని టంకన భస్మం అని చెబుతారు. ఈ వెలిగారాన్ని చిన్నగా తీసుకొచ్చేసి బాండీలో వేయించితే శుద్ధి అవుతుంది. శుద్ధి అయినటువంటి వెలిగారం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఇలా ఉంటుంది సార్, తెల్లగా శుద్ధి అయినటువంటి వెలిగారం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలాగే కాసీసం అంటారు, అన్నభేది అంటారు. ఈ అన్నభేది చేసినటువంటి దాన్ని కాసీసం అంటారు. ఇది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలాగే ఇది పాలింగువ. ఈ పాలింగువని ఒక 10 గ్రాములు తీసుకుని నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముసాంబరం అని మార్కెట్లో దొరుకుతుంది, ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. ఇది కూడా ఒక 10 గ్రాములు తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఈ మెత్తగా నూరుకున్నటువంటి ఈ వెలిగారము, అట్లాగే నేతిలో వేయించినటువంటి ఈ పాలింగువ, అలాగే మెత్తగా నూరుకున్న ముసాంబరము, ఈ అన్నభేది, ఈ 4టిని చక్కగా నూరుకున్న తర్వాత దానికి ఈ కలబందని తీసేస్తే వచ్చేటువంటి గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జుని ఆ నూరుకున్న పొడిలో వేసి మళ్ళీ 5టిని కలిపి మంచిగా నూరుకుని వేరుశనగ గింజంత మాత్రలో తయారు చేసుకొని నీడను ఆరబెట్టుకుని ఒక డబ్బాలో పెట్టుకుని, ఇది వాడే విధానం ఏంటంటే, నెలసరి అయ్యి ఋతుస్రావం అయిన 2వ రోజు నుంచి ఈ గోళీలు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 నీటితో తీసుకుంటూ ఉంటే కరెక్ట్గా 16 రోజులు తీసుకోవాలి. 16 రోజులకి 16 మూళ్ళు 48 గోళీలు పడతాయి. అది తీసుకుని 16 రోజుల నుంచి మళ్ళీ ఆపేస్తే కరెక్ట్గా గోళీలు ఆపిన 7వ రోజున నెలసరి వస్తుంది. ఇలా నెలసరి సక్రమంగా రావడానికి ఈ గోళీలు ఉపయోగపడుతుంది. ఇది అలాగే ఋతుస్రావంలో వచ్చేటువంటి అధిక ఋతుస్రావం, నొప్పి కూడా తగ్గిపోతుంది. అలా 3 నెలలు వాడితే పిల్లలు లేనటువంటి, సంతానం లేనటువంటి మహిళలకు గర్భం దాల్చేటువంటి అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి సంతానం లేమితో బాధపడేటువంటి వాళ్ళు వెలిగారం ఒక 100 గ్రాములు, అట్లాగే పాలింగువ, నేతిలో వేయించిన పాలింగువ ఒక 100 గ్రాములు, ముసాంబరం ఒక 100 గ్రాములు, ఇది అన్నభేది అని అంటారు, అమ్ముతారు, లేదా కాసీసం అని అమ్ముతారు, ఇది ఒక 100 గ్రాములు. అన్నీ సమానంగా తీసుకొచ్చుకుని పొడి చేసి దాన్ని ఈ యొక్క కలబంద గుజ్జుతో మంచిగా నూరుకుని గోళీలు చేసుకుని ఆరబెట్టుకుని తీసుకోండి. సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా సంతానవంతులు అవుతారు. అలాగే ఋతుస్రావం ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఋతుస్రావం తగ్గిపోతుంది. అలాగే పీసీఓడి సమస్యలు తగ్గిపోతాయి. నెలసరి ఒక్కసారి వచ్చి మధ్య మధ్యలో ఆగిపోతున్నటువంటి మహిళలకు కూడా ఇది దివ్య ఔషధలాగా పనిచేసి నెలసరి సక్రమంగా రావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.